నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ. देखो మై రౌడీజం సెటిల్మెంట్. ఆడ ప్రసాదం పెడతానంటే సార్. సరే అన్న. పిచ్చోని చేసింది వీడు, మనోడు అనుకున్నారు. మొన్న వాడిని వేసి మనం వేసేసినాం. ఇట్లా ఉండాలి, చందా వసూలు తీసుకురమ్మని తీసుకొచ్చింది. నాకన్నా ముందే నాకు ఇట్లా జరుగుతుంది, ఇంత మాయలేమైతుంది, ఇంత మోసం చేస్తారని. ఇగో మొన్న ఒక కేసు వచ్చింది, ఆ కేసు సాల్వ్ చేయాలి. చేస్తారా కూడా ఎవరో నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. నీకు పెడితే చూడతారు కానీ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చూస్తున్నావు స్పెడ్స్ చూసుకున్నానా. మొన్న ఒక కొత్త గ్యాంగ్ దిగిందాట, మరి మన సంగతి ఏంటి? నాకు గన్నెత్తారా కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. చేసేద్దామా? వేసి పెడదాం. ప్రసాదం కూడా ఇంకా రాలే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అసలు అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్నయ్య వచ్చినాడు. అన్న ప్రసాదం పెట్టలేదన్నా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తెలిసి కూడా పెట్టలే పెట్టలే. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? సరే తీసుకురాబు, వాడు వచ్చిన తర్వాత వాడి సంగతి చూద్దాం. సరే వెనక మంచి డిస్టర్బ్ చేస్తుంది ఇది. వాడు ప్రసాదం తీసుకొస్తారు కదా, వాడిని వేసి పెడతాం. ఇప్పుడు ప్రసాదం తెస్తాను కదా వేసి పెడతాం. ఏమన్నా నాగా నువ్వు తీసుకున్నావు ఇచ్చినావా? అరే ఇట్లా తీసుకున్నాడనా? అదే అన్నే చెప్తాను చేయాలి కానీ నా పర్సనల్ గానరా వారి, నా పర్సనల్ గానరా వారి. ఏమ్రా ఏమ్రా తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్. ఏం రో మామూలు ప్రసాదం పెట్టలేట అన్న కన్నీ అన్న వేసి పడేస్తా. సార్ ఈరోజు స్నానం చేయాలి సార్. కప్పు కప్పు కనపడుతున్నారా? నువ్వు చేసినావా? సార్ నేను చేసిన సార్. నువ్వు వచ్చిన నాకే గబ్బు గబ్బు కొట్టిందంటే ఇక నువ్వు మా ఊరికి డైలాగ్ వేస్తావు. అన్న కన్నీ అన్న వేసి పడేస్తా. నువ్వైతే నన్ను అంటాను, మనం స్నానం చేసినావా? నేను నాన్న చీటి దాకా రాగా నువ్వు గప్పు కప్పు అంటాను. మరి నాకు నాకు దూలు ఎక్కువ. అన్న నీకే చెప్తాడా గమ్మి అన్న వేసి పడేస్తా. తేడాగా ఉందేంటి? అరే నీకు గమ్మి పడగ పట్టుకో సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఎందుకన్నా నీకేది చెప్పిందా నాన్న చంపుతాను. గన్ను అడిగి అడిగినా అదే అది పడు. నాకెందుకు మాట చెప్పింది, చంపేశాను.